గైస్ మా ఫ్రెండ్ యూకే పోతుండు. నేను కాదు అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఇది కాదులే, వీడికి అంత సీన్ కూడా లేదు. కానీ సాయి అని వాడు యూకే పోతుండు, ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయాలి. ఫ్లైట్ వచ్చేసి నైట్ 9:35 ఉంది. ఇప్పుడైతే 11-12 అవుతుంది. చిన్న పోయేసరికి ఆ టైం అవుతుంది. సాయి యాడిగా పోయేది నువ్వు? పోతున్నా లండన్ వెళ్తున్నా. ఫ్రెండ్స్ ఇక మామూలు చూడండి ఏం మాట్లాడుతుందో. నీకు తెలీదు ఇప్పుడు చాలా సెకలు ఉన్నారా నీలో. అరే ఎందుకురా నీకు? అరే ఇది ఎందుకురా? పిల్లకండ అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. హాయ్ ఫ్రెండ్స్, యూకే పోతున్నా ఫ్రెండ్స్. ఈ బడ్డలో తీసుకొని పోతున్నా ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ కాడికి. డ్రైవర్ ఫ్రెండ్స్, ఇవే తగ్గించుకుంటే మంచి. యూకే పోతున్నా, ఎట్లా అనిపిస్తుంది? ఏముంది, ముందు అడిగిపోతే అర్థమవుతుంది పరిస్థితి. ఏడట్టుంటుంది అడుక్కోరా చెప్పకూడా అలా. జన్మమెత్తి తిరా అనుభవించి తిరా సాంగ్ తప్ప ఏం గుర్తురా అట్లా. ఇప్పుడు అన్ని గుర్తొస్తాయి అడిగి పోతే. శ్రావణ్ నీకెట్టిందిరా? నాకు మామూలు లేదా, వీడు పోతే ఎప్పుడు పోతురా అని చూస్తున్నా. నేను కూడా అంతే, ఈయన ఎప్పుడు పంపించాలా ఇలా ప్రేరంగా. కిట్టు హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంది, కొంచెం గర్వంగా ఉంది. ఇంకా నా బీచ్ మేట్ ఫ్రెండ్స్ 10th లో నెక్స్ట్ నన్ను తీసుకుపోతా అన్నాడు. అందుకే కొంచెం డైలాగ్ కొడుతుంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఓకే గైస్, వీడి యూకే ప్రాసెస్ లో చాలా మంది సపోర్ట్ చేశారనమాట, ఫినాన్షియల్ కానీ ఇంకా వేరే పరంగా. సో వాళ్ళల్లో కొంతమందికి సెండ్ ఆఫ్ అంటే వెళ్తున్నా అని చెప్పడానికి వచ్చామన్నమాట. ఇంకా వేరే వాళ్ళకి కూడా కొంతమందికి చెప్పాములే, కానీ ఆ టైంలో వీడియో తీయడానికి పాసిబిలిటీ లేదు, అందుకని వీడియో రికార్డ్ చేయలేదు. ముందుగా మా డ్రైవర్ కి పెడతా. ఎవరిదో నా ఒక్కడు పెడతా, కజ్జాత మిగతా అని. సూపర్ రా, ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు.
వీడు పాపం ఇంటికాడ నుంచి నేను పోదని ఎడుతుంది. బాధ వస్తుంది ఫ్రెండ్స్. బాధపడుతూ కూడా పోవచ్చు. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయినాం. అప్పుడే పోవట్లే కానీ కొంచెం టైం పట్టింది. బాయ్ బాయ్. ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. మొత్తం ఇదంతా పార్కింగ్. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఫుడ్ అన్నీ ఉంటాయి. ఇదే అనమాట ఎయిర్పోర్ట్. ఇక ఎలక్ట్రిక్ బస్సు ఇదే. లెట్స్ గో. ఇది పికప్ పాయింట్. గాయ్స్, ఈ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విమానాశ్రయం పేరును భారతదేశ పూర్వపు ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన పేరుతో నామకరణం చేశారు. ఈ విమానాశ్రయం అంతకు పూర్వం గల బేగంపేట విమానాశ్రయం స్థానంలో మార్చబడింది. ఈ విమానాశ్రయం ద్వారా వాణిజ్య సేవలను మార్చి 23, 2008 నుండి ప్రారంభించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత పబ్లిక్ ప్రైవేట్ ఉమ్మడి నిర్వహణలో నడుపుతున్న 2వ విమానాశ్రయం. 2010-11లో భారతదేశ విమానాశ్రయాల్లో అతి రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో 6వదిగా నిలిచింది. షార్ట్లు పట్టినా ఒక్కొక్కడికి. సో గాయస్, ఇది ఎయిర్పోర్ట్ అనమాట. డిపార్చర్ ఇది అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు, కింద ఫ్లోర్ అయితేనేమో వచ్చేవాళ్ళు. ఫోన్ కరో. పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మాడి, బంధాలన్నీ తెంచుకొని ఓలచ్చ గుమ్మాడి. పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మాడి, బంధాలన్నీ తెంచుకొని ఓలచ్చ గుమ్మాడి. కూడు ఇడిసి ఆడి కమ్మో ఓలచ్చ గుమ్మాడి, దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మాడి. కూడు ఇడిసి ఆడి కల దారి చేరు దారులు చూపేనా. పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మాడి, బంధాలన్నీ తెంచుకొని ఓలచ్చ గుమ్మాడి. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా. మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతునా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం.
స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా. మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా. నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా. మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం.